హే హాయ్ హలో మిత్రులు, అంతా కుశలమేనా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము పూరి చపాతీ దోశలోకి కావాల్సిన ది బెస్ట్ ఆలు సాగును అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఎలా చేసుకుందామో చూసేద్దామా? అలా అయితే రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు: ఆలు, క్యాప్సికమ్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, టమాటా. ఇంతుంటే చాలండి, ఈజీగా ప్రిపేర్ చేసుకునేచ్చు. సో స్టెప్ బై స్టెప్ అయితే చూసేద్దాం రండి. సో ఒక బాండ్లీ పెట్టుకునేసి స్టవ్ మీద ఆయిల్ వేసేసి దాంట్లోకి అయితే పోపులు వేసుకునేసాం. పోపులు వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అలాగే ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఎర్రగున్న టమాటాలు మొదలే కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకుందాం. అలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే కనుక మాత్రం టమాటాలో ఉన్న వాటర్ అయితే బాగా దిగేసి బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. మీకు అడిషనల్ ఫ్లేవర్ ఏదైతే సాగులోకి వస్తుందో అది క్యాప్సికమ్ నుంచినే వస్తుందండి. మర్చిపోకుండా క్యాప్సికమ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. దాంట్లోకి కాస్త ఉప్పు, పసుపు, అలాగే ఇంకెందుకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం వేసుకుందాం, ధనియా పౌడర్ అండి. అది వేసుకునేసి బాగా ఈ మిశ్రమాన్ని అయితే స్లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుందాం. ఇంతకు ఇదే మన ఫస్ట్ వీడియో మీరు చూసినట్లు కనుక అయితే మీరు నా వీడియోకి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ చేయకుండా. ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమంలో అయితే ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు, అదేనండి ఉల్లగడ్డలు, దాన్ని అయితే ఫుల్ స్మాష్ చేయకుండా అలా మన చేతికి ఎంతైతే తగులుతూ ఉంటుందో అంతగా స్మాష్ చేసి అయితే మనము పెట్టుకునేస్తాము. ఇలా స్మాష్ చేసిన దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ గొజ్జు ఏవైతే ఉందో అంతా బాగా కలిసేటట్టుగా మనం ఏం చేసుకోవాలి, ఫ్రై చేసుకునేలా. చూడండి, ఇలా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నది సాగు కాబట్టి దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి కదా. సో దానికోసం మనకి ఎంతైతే కన్సిస్టెన్సీ తగ్గుతుందో అంత వాటర్ అయితే యాడ్ చేసుకునేయాలి. యాడ్ చేసుకునేసి ముందుగా ఫ్రై చేసుకున్న దాన్ని వాటర్లో బాగా కలిపేలా మనం అలా తిప్పుకుంటూ కలిపేది. చూడండి, ఇలాగా కలిసిపోయేలాగా బాగా కలిపేయాలి. కలిపేసినాక చూడండి ఎట్లుందో, ఆలు బాగా కనపడిస్తుంది కదా. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ది బెస్ట్ అనే చెప్పచ్చు. సాగులో ఆలు అంటే అంతే కదా, మరి టేస్ట్ వచ్చేస్తుంది అలా. ఇప్పుడైతే ఒక గిన్నెలో, ఒక బౌల్లో మనం ఏం చేయాలి, శనగపిండిని తీసుకోవాలి. శనగపిండిని వాటర్ వేసేసి ఉండలు లేకుండా నిదానంగా అలా అయితే మనము కలిపేసుకోవాలి. ఇలా స్పూన్తో అయితే చిన్నగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా అయితే బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీన్నైతే మనము ఎందులో వేసుకోవాలి, ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఒక శనగపిండి మిశ్రమాన్ని అయితే మనము వేసేసుకుందాం. వేసేసుకున్నాక ఇది ఎందుకు వేస్తామంటే సాగు కొంచెం థిక్నెస్ రావాలి కదా, దానికి వేసుకుందాం. అలాగే శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే కూడా వస్తుంది. మీరు కావాలంటే దీంట్లోకి కొంచెం బెల్లం అయితే వేసుకోవచ్చు. హోటల్స్లో అయితే వేసేసుకుంటారు కదా, అలాగా నేనైతే బెల్లం వేసుకోలేదు. ఇప్పుడు నేను దీంట్లోకి లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చేస్తానో గరం మసాలా అయితే యాడ్ చేసుకునేసి, కొంచెం నాకు ముందుగానే సాల్ట్ వేసుకున్నా కదా, సో ఇప్పుడు మీరు చూసుకోండి, తగినంత చూసుకుంటూ సాల్ట్ని అయితే యాడ్ చేసుకునేయండి. సూపర్గా మన ఆలు సాగు అయితే రెడీ అయిపోయింది. ఇంతే, చిటికెలో ఆలు సాగు రెడీ అయిపోయింది. సో దీన్ని ఏమితో టేస్ట్ చేద్దాం, కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి కదా. నేనైతే దోశ బ్యాటర్ అయితే రెడీగా పెట్టుకునేసా. మీకు ఈ దోశ పర్ఫెక్ట్గా రావాలంటే దోశ బ్యాటర్ ఇలాగా చూడండి ఎంత బాగా అయితే ఉబ్బిపోయిందో. దీన్నైతే నేను నైటే వంట సోడా వేసేసి సాల్ట్ వేసేసి పెట్టుకునేసినాను. మార్నింగ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం దోశ పెనం పైన అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఎలా వేస్తామో చూసేస్తామా. సో దాని పక్కలోనే దోశ కోసం అని చెప్పేసి నేను ఆయిల్ కూడా ఒక బౌల్లో అయితే రెడీ చేసి పెట్టుకునేసాను. దోశ ఒకటే వేసుకుంటే చాలదు కదా, ఆఫ్టర్నూన్కి రైస్ అయితే కావాలి కదా, దానికైతే నేను రసం కూడా రెడీ చేసుకునేసినాను. అదైతే ఇంకొక వీడియోలో చెప్పేస్తాను ఎలా రెడీ చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు దోశ పిండిని అలా తీసేసి నాకైతే ఒక సాంగ్ జ్ఞాపకం వస్తుంది, చెప్పేద్దామా. ఒక్క గరిటె పిండి తీసి దోశ పిండి అలా వేసి చుట్టు తిప్పి వేస్తే ఏమవుతుంది, దోశ. నా పాట అయితే మీకు నచ్చిందా? నచ్చితే కానీ కామెంట్లో చెప్పేయండి.
సో ఇలా ఒక స్పూన్ ఆయిల్ని అయితే తీసుకునేసి మనం ముందుగా వేసుకున్న దోశ పైన అలా వేసేస్తే బాగా అయితే రోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి దోశ అయితే ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో చూసారా. ఆల్రెడీ అలా రౌండ్గా ఎంత బాగా అయితే ఫ్రై అయిపోతుందో, చూడడానికి ఎంత బాగుంటే తినడానికి ఇంకెంత బాగుంటుంది కదా. మీకు కావాలా దోశ కావాలంటే మా ఇంటికి వచ్చేయండి, నేనైతే చేసి పెట్టేస్తా. సో ఇప్పుడు ఆయిల్ అంతా వేసేసినాక చూడండి ఎంత బ్రౌన్గా అయితే కలర్ బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ దోశను అయితే మనం తిప్పేసి ఇంకొక సైడ్ అయితే కాల్చుకునేద్దాం. అలా చూడండి, ఫస్ట్ దోశ పర్ఫెక్ట్గా రాదు అంటారు కదండి, అది ఎందుకంటారండి పర్ఫెక్ట్గా రాదని చెప్పేసి? వచ్చేసింది కదా. సో దాన్ని ఇప్పుడు అలా బోత్ సైడ్స్ రెండు పక్కలు సహా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి అయితే మనము కాల్చుకునేస్తే దోశ ఏమి రెడీ అయిపోయినట్టే. చూడండి దోశ రెడ్గా ఎంత బాగా అయితే రెడీ అయిపోయిందో. మీకు ఒక్క చిన్న చిట్కా చెప్తాను. మనం దోశ బాగా టేస్ట్ ఉందని చెప్పేసి మనమైతే మెంతాలు వేసుకునేస్తాం కదా దోశ పిండిలోకి. సో అలా అయితే చేయకండి. మెంతాలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దోశ అయితే బాగా మెత్తగా వచ్చేస్తుంది, కానీ బాగా మాడుకొచ్చేస్తుంది. సో మెంతాలు అయితే స్కిప్ చేసుకోండి. ఇదైతే నా టిప్ అని నేను ఫాలో అవుతున్నా కాబట్టి మీకైతే చెప్పేస్తున్నా. సో ఇలా అయితే దోశలు రెడీ అయిపోయి నిన్నటిది పప్పుచారు అయితే ఉంది. అండ్ అలాగే ఈరోజు నేను చేసేసిన రసం బాగుంది కదా కలర్ఫుల్గా. అండ్ అలాగే రసంలో తినాలంటే అన్నం ఉండాలి కదా, మరి ఇలా అయితే అన్నం ముందుగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకునేసిన వైట్ రైస్. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇంకెందుకు టేస్టింగ్ టైం అయితే వచ్చేసింది కదా. టేస్ట్ చూసేద్దామా. నేను ప్రిపేర్ చేసుకున్న ఆలు సాగు అయితే పెట్టుకున్నా. దోశ చూడండి